అందరికీ మరణాత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. వెన్ యు వాక్ త్రూ ద ఫైర్ యు విల్ నాట్ బీ బర్న్డ్, ద ఫ్లేమ్స్ విల్ నాట్ సెట్ యు అబ్లేజ్. ఈ రోజుకు గాను దయగల దేవుడు, కృప కలిగిన మన ప్రభువు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు బహుశా అగ్ని వంటి సమస్యల గుండా నడవలసిన పరిస్థితి ఏర్పడిందేమో. నీ ఎదుట ఉన్న సమస్యలు అగ్ని వలె బగబగా మండుతున్నాయేమో. నేను ఆ సమస్యలో కాలి బూడిదైపోవాల్సిందే, నేనేమీ చేయలేను అనే ఆలోచన కలిగి ఉన్నావేమో. అందుకే దేవాతి దేవుడు ఈ మాటల ద్వారా నీకు జ్ఞాపకం చేస్తున్నారండి. నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు ఆ మంటలు నిన్ను కాల్చలేవు. ఎందుకంటే ఆ అగ్నిలో సైతము మనము నమ్ముకున్న యేసయ్య మనతోనే ఉంటారు. కాబట్టి దేవుని మాట సెలవిస్తుంది, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరచును, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని వాక్యంలో చెప్పబడి ఉన్నది. ఈ రోజున ఎటువంటి భయముతో ఉన్నావో ఆ భయాన్ని తీసివేయి. కుటుంబ పరిస్థితులు నిన్ను బాధిస్తున్నాయేమో, అనారోగ్యంతో కృంగిపోతున్నావేమో, ఆర్థిక కష్టాలు, ఉద్యోగ సంబంధమైన వ్యాపార సంబంధమైన విషయాలు నిన్ను మానసికంగా శాంతి సమాధానము లేకుండా చేస్తున్నాయేమో. అయితే వాటిని బట్టి నీవు భయపడకుము. వాటి గుండాన వెళ్ళాలి చూస్తే నీవు ఏమి అవుతుందో అని దిగులు చెందకు, వేదన చెందకు. వెనుకడుగ వేయకుండా వాటిలో నుండి ప్రయాణించు. నీకు ఏమీ కాదండి, నిన్ను అవి ఏమీ చేయలేవు. అగ్నికి ఉండే సాధారణమైన స్వభావము కాల్చడం. అది ఏ వస్తువైనా సరే, ఎంత పెద్దదైనా సరే అగ్ని కాల్చివేస్తుంది. వాక్యం కూడా సెలవిస్తుంది కదా, ఎంత అగ్ని సాలునని అనదుంట, ఎంత ఉంటే అంత కాల్చుకుంటూ వెళ్ళిపోతుంది. అటువంటి అగ్నిలో నుండి వెళ్తే ఎవరైనా కాలిపోకుండా ఉంటారండి? ఖచ్చితంగా కాలిపోతారు. చాలామంది వారి ఆచార వ్యవహారాల ప్రకారము నిప్పుల మీద నడుస్తుంటారు. అయితే నిప్పుల మీద పరిగెత్తినప్పుడు వారి పాదాలు కాలిపోతాయి. కానీ దేవుడు అగ్నిలో, అనగా మండుచున్న అగ్నిలో సైతము నీవు నడిచినప్పటికీ నీకు ఏమీ కాదు అని సెలవిస్తున్నారు. ఈ లోకంలో సర్వమును కాల్చగలిగిన అగ్ని దేవుణ్ణి మాత్రం కాల్చలేదండి. దేవుడు వెళ్తున్న ఆయనకేమీ కాదు, ఎందుకంటే ఆయనే అగ్నిని కురిపించేవాడు. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో తన మామ మందను మేపుతున్నప్పుడు ఆ మంటను అరణ్యము అవతలకి తోలుకుని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాడు. ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండును, కానీ ఆ పొద కాలిపోలేదండి. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు? నేను అటువైపు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొని వాక్యములో మనం చూడవచ్చు. మోషేకి విచిత్రంగా అనిపించింది. ఏమిటంటే, ఎంతసేపటి నుండో అక్కడ మంట వస్తుంది, కానీ ఆ అగ్నిని రగులుతున్న ఆ పొద మాత్రము కాలిపోవటలేదు. ఆ అగ్ని అక్కడే నిలిచి ఉన్నది. చాలాసేపు అలా గమనించినటువంటి మోషే దగ్గరకు వెళ్ళి చూడాలని ఆశపడ్డారు. ఆ విధంగా మోషేతో దేవుడు ఆ రోజున మాట్లాడారు. ఆలోచించండి, ఆ పొద కాలిపోలేదు అంటే అదేదో ప్రత్యేకమైన పొదని కాదు, లేదా ఏ అగ్ని దానిని కాల్చలేదు అని కాదు. ఆ పొద కాలకుండా ఉండడానికి కారణము దేవుడు. ఆ పొదల మధ్య ఉన్నాడు గనుక షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మండుతున్న అగ్నిలో ఉండినప్పటికీ కాలిపోకుండా ఉన్నారంటే అది వారి గొప్పతనం కాదు, పుట్టుక నుండే వారి శరీరము ఆ విధంగా ఉందని కాదండి. దేవుడు వారితో ఉన్నారు కాబట్టి, అంటే దేవుడు మనతో ఉంటే, దేవుడు మనతో నడుస్తుంటే ఎటువంటి అగ్ని వంటి సమస్య అయినా మనల్ని ఏమీ కాకుండా చేస్తుంది అని మనము గ్రహించాలి.
వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, యెహోవా దహించు అగ్నియు రోషము కలిగిన దేవుడనని. ఈరోజు ఈ సమయములో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు చెప్పిన రీతిగా ఏ సమస్య నిన్ను ఏమీ చేయలేదు అని గ్రహించాలండి. ప్రార్థన చేసుకుందాం. అందరు నాతో కలిసి ఏకీభవించండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యం పరమదూతలు చెప్పగొడబడుచున్న మా ప్రియ పరలోక ప్రభువా, మీ బంగారు పాదములకు స్తోత్రములు తండ్రి. నజరేయుడైన యేసు, ఈ యొక్క సమయము మాకు ఇచ్చినందుకు స్తోత్రములు ప్రభా. అవును తండ్రి, అగ్ని వంటి సమస్యలతో ప్రభా మేము రోజు పోరాడుచున్నాము తండ్రి. వాక్యము ద్వారా మీరు మాకు సెలవిస్తున్నారు, అగ్ని మమ్మల్ని కాల్చలేదు అని సెలవిస్తున్నారు ప్రభా. యేసయ్య, ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. వారి జీవితంలో ఉన్న అగ్ని వంటి సమస్యలను నా ప్రభా తీసివేయమని వేడుకొంచున్నాం పరమ తండ్రి. యేసయ్య, మీరు మార్గము తెరిస్తే ఎవరు కూడా ముయ్యలేరు ప్రభా. అంత గొప్ప దేవుడవు తండ్రి. విశ్వాసంతో ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు మార్పు తెచ్చే దేవుడవు, సంతోషములనిచ్చే దేవుడవు ప్రభా, శాంతి సమాధానము దయచేసే దేవుడవు గనుక యేసయ్య, ముఖ్యంగా ఈ రోజున ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు యేసయ్య నేను మొరపెట్టుచున్నాను. వారి యొక్క అగ్ని వంటి సమస్యలను తీసివేసి వారి జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానము దయచేయమని కోరుకుంటున్నాం పరమ తండ్రి. ఈ యొక్క చిన్న ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.